हरिः ओम्। ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं दद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् तत्सत्। मनोहि द्विदं प्रोक्तं शुद्धं च शुद्धमेव च अशुद्धं कामसङ्कल्पं शुद्धं कामविवर्जितं मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः बन्धाय विषयासक्तं मुक्तैः निर्विषयं स्मृतं यतो निर्विषयस्य मनसो मुक्तिरिष्यते अतो निर्विषयं नित्यं मनः कार्यं मुमुक्षुणा निरस्तविषयासङ्गः संनिरुद्धं मनो हृदये यदा याति आत्मनो भावम् तदा तत्परमं पदम् तावदेव निरोद्धव्यम् यावत् हृदि गतं क्षयम् एतत् ज्ञानं च ध्यानं च शेषो न्यायश्च विस्तरः नैव चिन्त्यं न चाचिन्त्यं न चिन्त्यं चिन्त्यमेव तथा पक्षपातविनिर्मुक्तं ब्रह्म सम्पद्यते तदा। ఈ యొక్క అమృత బిందు ఉపనిషత్తు అనే దానికి ఆ హెడ్లైన్ లో దాని అర్థం చెప్పుకున్నాం మనం. అమృత మీన్స్ అమృతం బ్రహ్మణి, అమృతమే బ్రహ్మం, అమృతమే బ్రహ్మము. ఎందుకంటే దానికి వికారము లేదు, వినాశము లేదు అని చెప్పి. అంటే బ్రహ్మైవ అమృతం అంటే బ్రహ్మమైనటువంటి అమృతము బిందు. ఈ నవద్వారపురంలో ఈ శరీరేంద్రియ సంఘాతంలో ఉండేటువంటి ఈ జీవుడు ఉన్నాడు కదా, ఆయన అమృత బిందువే. ఆయన అమృత బిందువు, అమృతము, సముద్రము, సముద్రము యొక్క కెరటము వేరుగానే. నిప్పులో లేచినటువంటి నిప్పు రవ నిప్పు కంటే వేరుగా. అందువల్ల బిందు అనేటువంటి ఈ యొక్క శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడు, జీవుడు, చైతన్య రూపుడు, ప్రత్యేగాత్మ, ఆయన అమృత స్వరూపుడు అని ఏకత్వ ప్రతిపాదన. బిందు ఏవ అమృత, జీవ ఏవ అమృత, జీవో బ్రహ్మైవ నామ. జీవుడే బ్రహ్మము. అందుకనే బిందువు అమృతము ఏకత్వాన్ని చెప్పేటువంటిదే అమృత బిందు ఉపనిషత్తు. దాంట్లోనే వచ్చేసి ఇట్లా దీన్ని మనం అన్ఫోల్డ్మెంట్ అంటాం, సమన్వయం చేసే పద్ధతి.
ఇది చెప్తూ ఇట్టి తత్వము అది నా ఏవ చింత్యం నచ అచింత్యం నచ చింత్యం చింత్యం చింత్యమేవ తత్ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. కాబట్టి చింత చేయకుండా ఉండడం అంటే నాలో నేను ఉండడమే. నాలో నేను ఉండడంలో అంటే అచింత్యం. ఎలాగైతే నకంచన స్వప్నం పశ్యతి సరా, నకంచన స్వప్నం పశ్యతి నా కామయతే అని లేదు, కోరేది లేదు, స్వప్నము లేదు సరా. అది గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర అనుభవం నాలో నేను ఉండడమే కదా సుషుప్తి అనుభవము. కాబట్టి నాలో నేను ఉండడమే అచింత్యం. చింతించేది లేదు అక్కడ. చింతించేదానికి విషయం కూడా లేదు. రెండవది లేనేది. అందువల్ల చింతించుట కుదరదు. అట్లాంటి విషయమే పక్షపాతం లేనిది. రెండుంటే పక్షపాతం ఉంటుంది. నువ్వు వేరు నేను వేరు, నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు, ఇష్టము అయిష్టము. కాబట్టి పక్షపాత రహితమైనది, సర్వభూత సమమైనది, అంతటా ఏకరూపమైనది, అది పక్షపాతం లేదు. మిగిలిన దేవతలు అందరూ పక్షపాతం చూడ, ఒకరికంటే ఒకరు గొప్పవారుగా. ఈ పక్షపాతంతో కూడుకున్నటువంటి ఉపాధులు బ్రహ్మ మొదలుకొని పిప్పీలి పర్యంతము, జిగ్జాగలాగా, హెచ్చు తక్కువలాగా అనేటువంటిది ఆకాశంలో ఎలా లేదో, ఘటాకాశ మఠాకాశ మహాకాశ ఇవన్నీ ఏకరూపమైందో ఆకాశము, అలాగే బ్రహ్మము సర్వభూతములు ఉందో బాహ్యాభ్యంతరములో పుట్టుక లేకుండా వ్యాపింపబడి ఉంది. కాబట్టి పక్షపాతము. అట్టి బ్రహ్మ తత్వాన్ని చింతించటమే బ్రహ్మ సంపత్తి. నువ్వు బ్రహ్మముని పొందుతున్నావు. బ్రహ్మవిత్తు బ్రహ్మయేవో. మిగిలిన ద్వైత విషయాలను నువ్వు ఎంతగా నువ్వు కోరుకుంటావో, ఎంతగా ఆరాధిస్తావో అంత పక్షపాతం. నువ్వు వేరు నేను వేరు, అది గొప్ప ఇది తక్కువ అని ఇక్కడ లేదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన మాట. ఇలా మనం చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏడవ శ్లోకానికి వచ్చాం. స్వరేణ సంధయేత్యోగం అస్వరం భావయేత్ పరం అస్వరేణ అనుభావేన న భావో భావయిష్యతే. స్వరేణ సంధయేత్ యోగం అస్వరం భావయేత్ పరం అస్వరేణ అనుభావేన న భావో భావయిష్యతే. స్వరేణ సంధయేత్ యోగం అస్వరం భావయేత్ పరం. ఓంకారాన్ని మన మాండూక్యంలో చెప్తూ ఉంటాము. ఓంకారము నాదమే కదా, అది నాదం కదా. అందుకనే ఓంకారము ఎప్పుడైనా సరే ఉద్గానం చేసేది. ఉద్గీత. ఓంకారాన్ని ఏమంటారు? ఉద్గీత. ఆ ఉద్గీత ఎప్పుడైతే మనము ఈ నాద భావన స్వరభావంతో చేస్తామో, ఓమితి స్వరభావాన్ని కలిగి చేస్తామో దాన్నే నాద భావన. ఓంకార నాద భావన. ఓంకార నాద భావన. ఓంకార నాద భావన అంటే ఓంకార విచారము. అకార ఉకార మకారాలు
చూసారా ఆకార ఉకార మకారములు తర్వాత చూసారా నిశ్శబ్దమైనటువంటి ఓంకారము శబ్దరహితమైన ఓంకారము మాండుక్యంలో ఉందిగా క్లియర్గా. ఆ విధంగా అకార ఉకార మకారాలు దాటి అమాత్ర అస్వర అశబ్ద నాదరహిత అనేటువంటి బ్రహ్మమునే నువ్వు తెలుసుకుంటున్నావు, స్పృశిస్తున్నావు. ఓంకారమే బ్రహ్మ, ఓంకారమే వైదికం సర్వం అని చెప్పాడు. ఓంకారమే ఇదంతా అయ్యింది, బ్రహ్మమే అయ్యింది అని చెప్పి ఐమాత్మ బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మమే ఇట్లా స్పృశించాలి. అంటే ఓంకారం ద్వారా బ్రహ్మాత్మ జ్ఞానము కలిగించుకోవాలి. మీరు బ్రహ్మజ్ఞానం కలిగించుకోవాలంటే ఓంకారాన్ని వదిలిపెట్టితే ఇంకా బ్రహ్మజ్ఞానం ఏమీ జరగదు. బ్రహ్మజ్ఞానం కాదు, ఓంకారమే దానికి బీజాక్షరం, బేస్మెంట్. ఓంకార రహితంగా బ్రహ్మజ్ఞానం కలగదు. ఓంకారం ఉండాల్సింది. ఓంకారాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తామో మొత్తం వేదము వేదార్థం అంతా దాంట్లో వస్తుంది. వేదము వేదార్థము అంతా ఓంకారంలో ఉంది. ఓంకారం బీజాక్షరమైంది. ఓంకారం ఏమైంది? బీజాక్షరం. బీజాక్షరం ఓంకారం. అట్లా కాబట్టి ఈ ప్రకారంగా ఓంకారం ద్వారా, ఓంకార విచారం ద్వారా, ఓంకార అధ్యయనం ద్వారా నువ్వు బ్రహ్మమును తెలుసుకొనుచున్నావు. కాబట్టి ఈ ప్రకారంగా ఇంకా ఓంకారం ఇంకా ఉండదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఓంకారం ఇక ఉండదు. ఎంతకాలం ఓంకార సాధన చేసావో, ఓంకారం ఉచ్చారణ, ఓంకార ధ్యానము, ఓంకార ధ్యానం చేశాము, ఓంకార నాద ఉచ్చారణ చేశాము, ఓంకారాన్ని బాగా స్మరించుకున్నాము ప్రతీకాత్మకంగా. ఇన్ని చేసిన తర్వాత చివరికి ఓంకారము బ్రహ్మాత్మ స్వరూపమయ్యి ఓంకారమే బ్రహ్మము, బ్రహ్మమే ఓంకారము, ఇదంతా కూడా ఓంకారమైంది, ఇదంతా కూడా బ్రహ్మమే అయింది అని తెలియగానే నా మాత్రే మాత్రారహిత. మాత్రలు ఎప్పుడైతే లేదో అకార ఉకార మాత్రలో అమాత్రకు వచ్చిందో ఇంకా జగత్ కూడా లేదు. అకార రూపమైన జాగ్రత్త అవస్థ, ఉకార రూపమైన స్వప్నావస్థ, మకార రూపమైన సుషుప్తి లేకుండా పోయి తురీయాత్మక, తురీయ జ్ఞానం కలుగుతుంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే అస్వరం భావయేత్ పరం, స్వరరహితమైనది, అశబ్దమైనటువంటిది, అమాత్రైనటువంటిది బ్రహ్మము. మాత్ర లేదు, స్వరము లేదు, శబ్దము లేదు, బ్రహ్మం తప్ప రెండవదే లేదు. తురీయ బ్రహ్మము. దీనేమంటారా? తురీయ బ్రహ్మము, తురీయాత్మ. ఇప్పుడు ఇంకా భేదాలు లేవు, భేదములో లేవు, నాద భేదములు లేవు, అనే మాటలు లేవు, ఇవేం లేవు, జ్ఞానం లేదు. తెలియనంత వరకు ఓంకారాన్ని ఈ నాదస్వరంతో మనము చెప్పుకుంటాం. చివరికి దాని అర్థం తెలియగానే ఓంకారము నాదముగా మిగలదు, బ్రహ్మముగా మిగులుతుంది. అకార ఉకారములు లేదు, అమాత్ర లేదు. ఇది ఉపనిషత్తు అర్థము తెలియగానే ఓంకార ఉచ్చారణ అనేది డౌన్ ఇంకొండదు, ఇంకో ఉచ్చారణ చేయకూడదు. ఎప్పుడు బ్రహ్మము అనే అర్థం తెలియదో అప్పుడు వరకు ఉచ్చారణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓంకార ఉచ్చారణ చేసుకుంటుంటారు, ఓంకార నాదాన్ని కలిగి ఉంటారు, అకార ఉకార మకారాలలోనే ఉంటారు. ఈ అకార ఉకార మకారాలు దాటి అమాత్ర అయినటువంటి తురీయాత్మ బ్రహ్మ జ్ఞానమును కలిగించుకోగానే అవస్థలు పోయినాయి, మాత్రలు పోయినాయి. ఏంటి? బ్రహ్మం ఒకటే, అయమాత్మ బ్రహ్మ.
నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనే జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు అవసరం ఏం లేదు, అకార కర్మకారాలు లేదు, విశ్వ తైజసుడు ప్రాజ్ఞలు లేదు, మొత్తం ప్రపంచ ఉపశమం, ప్రపంచమే లేకుండా అవ్యవహారం, అచింత్యం. ఇది ఓంకారము మాయం చేయడం అంటే ఓంకార జ్ఞానమే, ఓంకార తత్వమే బ్రహ్మము అని తెలుసుకుంటే ఓంకారం మాయమైపోయింది. ఇది వరకు సింపుల్ గా ఉండేది, ప్రతీకంగా. ఓంకారం ఎలా ఉండేది? ప్రతీకంగా నకార ఉకార మకారముతో ఇదిగో మనం ఇట్లా రాసుకుంటాం కదా, సంస్కృతంలోదా తెలుగులోదా అని. అలా ఉండే ఓంకారము దాని అర్థాన్ని తెలియగానే వదిలేసి పోయింది. ఎలాగైతే అరటిపండుని తిన్న తర్వాత దాని తొక్కని ఎలా తీసేస్తామో అలాగ ఓంకారార్థము తురియాత్మైన బ్రహ్మము అని తెలియగానే అకారోకారాలు, శబ్దాదులు, మొత్తం ఉచ్చారణాదులు, నాద భేదములు మొత్తం వెళ్ళిపోయి అస్వరం భావయేత్ పరం, పరం పరమాత్మానం. ఈ పరమాత్మ పరబ్రహ్మము అస్వరం, స్వరరహితమైనది. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవస్థి. అట్లా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏమి లేకుండా శబ్దరహితంగా అట్లా అస్వరేణ అనుభావేన నభావో భావయిష్యతే. అస్వరేణ స్వరం లేదు, అనుభావేన భావించుకునేదానికి కూడా నా లేదు, నా భావ భావయిష్యతే. కాబట్టి ఇప్పుడు అస్వరం అయిపోయింది, ఓంకారమే తురీయాత్మగా మిగిలింది, భావన లేకుండా. భావన ఉంటే ఎవరుండాలి? మనసు ఉండాలి. ఇప్పుడు భావించుకునేది కానీ అందువల్ల ఓంకార భావం చేసుకునేది లేదు, ఓంకార మందిరము లేదు, ఓంకార ధ్యానము లేదు, ఓంకార ఉచ్చారణ లేదు, ఏమి లేకుండా మీరు జ్ఞానం కలిగి. లేకపోతే మీరు ఏం చేస్తారు? ఓంకార మందిరం కట్టుకొని ధ్యానం చేస్తారు. అది ప్రాథమిక మాకు సాధన. దాని అర్థం తెలియగానే ఇంకా మీదట ఓంకారము ఉచ్చారణ చేయవలసిన పని లేదు, ఉచ్చారణ చేసే పని, ధ్యానించే పని లేనే లేదు. ఎందుకయ్యా అంటే నువ్వు అకార ఉకార మకారాలు జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాటి ఉన్నటువంటి తురీయాత్మగా నువ్వు నిన్ను తెలుసుకుంటావు. అహం తురీయాత్మ స్వరూప, తురీయాత్ముడే. అందువల్ల ఎప్పుడైనా సరే ఓంకారాన్ని ఎప్పుడైనా సరే మాండూక్యం ద్వారా వినాలి. ఇక మిగిలిన ముండకోపనిషత్తులో ఓంకార ధ్యానం ఉంటుంది. అప్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేత్. ఇట్లాగా ప్రణో ధను శిరోహి ఆత్మ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మాండూక్యం దగ్గరికి వచ్చేటప్పుడు పోతాయి, తొలిగిపోతాయి. ఇంకా ఓంకార ఉచ్చారణ లేదో, ఓంకార ధ్యానం లేదో, ప్రతీకోపాసన అనేది లేదో, మాండూక్యం దగ్గర మా అర్థం పోయి మాండూక్యంలో మళ్ళా ఏమర్థం వస్తుంది? ఓంకారమే తురియ బ్రహ్మము అని అవస్థాత్రయాన్ని కూడా విచారించి దాటేస్తాం. తురియ జ్ఞానమే కలిగించుకుంటాం, అమాత్ర జ్ఞానమే కలిగించుకుంటాం. అలాగా ఈ ఓంకారము తురియాత్మ బ్రహ్మము అని తెలుసుకొని అలాగా ఉండవలెను. ఆ జ్ఞానం కలిగించుకొని ఉండాలి. ఓంకారమే తురియాత్మ, తురియ బ్రహ్మము అని. తురియము అనగానే ఎప్పుడు అయినా బాగా గుర్తుపెట్టుకోవాలి, అవస్థాత్రయ రహితము అని. తురియం అంటే అవస్థాత్రయములు లేనిది. ఇప్పుడు మనము ఏదో ఒక అవస్థలో ఉంటాం కదా, జాగ్రత్తలో కానీ, స్వప్నంలో కానీ, సుషుప్తిలో కానీ, ఇవేమీ లేదు. జాగ్రత్తలో ఉన్నాయంటే ఇంద్రియాలు పనిచేస్తాయి, స్వప్నంలో ఉన్నాయంటే మనసు పనిచేస్తుంది.
గాఢ నిద్రలో ఉన్నామంటే అవ్యక్తంలో బీజ రూపంలో ఉంటాం. చివరికి ఓంకార జ్ఞానమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తురియ జ్ఞానాన్ని కలిగించుకొని అవస్థాత్రయ రహితుడయ్యి తుర్యుడయ్యి మనము మన జ్ఞానాన్ని కలిగించుకొని ఉంటాం. కాబట్టి అవస్థలకే సాక్షి. అవస్థలకే ఒక అవస్థలో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనము అవస్థలకే సాక్షిగా. ఇవి తత్వజ్ఞానం కలిగించుకున్నవాడు బుద్ధికి సాక్షిగా ఉంటాడు. తత్వజ్ఞానం లేనివాడు ఏం చేశాడంటే బుద్ధి ఇంద్రియాలు విషయాలతో ఉంటాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. అప్పుడప్పుడు అది పని చేయకపోతే సుషుప్తులు. సుషుప్తిలోకి వెళ్ళినంత మాత్రం చేత కూడా తుర్యాత్మ కాదు నువ్వు. సుషుప్తిలోకి వెళ్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వ్యక్తంలోకి వస్తుంది. మళ్ళీ వ్యక్తంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే బీజ రూపం అన్నారు కదా, అవ్యక్త రూపం అన్నారు కదా, మళ్ళా వ్యక్తంలో. అందుకని ప్రభవాప్యూహి తుర్యుడు ప్రాజ్ఞుడు ఉన్నాడే ప్రభవాప్యుడు. ఆయనే వదిలిపెడుతున్నాడు జగత్తుని, ఆయనే జగత్తుని మింగివేస్తుంది. కాబట్టి ఇవి లేదు ఇక తురియ జ్ఞానం కలిగిన తర్వాత. కాబట్టి తురియ జ్ఞానం కలిగించుకోవడం అంటే బుద్ధికి సాక్షిగా అవస్థాత్రయ సాక్షిగా ఉండడం అనే జ్ఞానమే. నేను అవస్థాత్రయ సాక్షిని, నేను అహంకారానికి బుద్ధికి అంతఃకరణానికి సాక్షిని అని తెలుసుకో. అది ఎట్లా చెప్పగలుగుతారు మీరు అని ఎవరన్నా అన్నారనుకోండి, కన్ను తెలుసుకుంటున్నావా లేదా, మనసు తెలుసుకుంటున్నావా లేదా, బుద్ధి తెలుసుకుంటున్నావా లేదా, అవస్థాత్రయం తెలుసుకుంటున్నావా లేదా. అవస్థాత్రయం తెలుసుకునేవాడు అవస్థాత్రయ సాక్షి, అంతఃకరణాన్ని తెలుసుకునేవాడు అంతఃకరణానికి సాక్షి. అంతఃకరణమే శరీరంలో ఉండేది కాదు, మొత్తం శరీరము, స్థూల సూక్ష్మ శరీరము, ఈ జగత్తు అంతా కలిపితే అంతఃకరణం. అంతఃకరణం అంటే ఈ శరీర పరిచ్ఛిన్నమైనది అంతఃకరణం కాదు. స్థూల సూక్ష్మ ప్రపంచం, బీజాంకుర ప్రపంచం, వ్యక్తావ్యక్తాల ప్రపంచం, ఇవన్నిటికీ నేను సాక్షి అనే జ్ఞానమే అంతఃకరణానికి సాక్షి. కాబట్టి ప్రతి ఒక్కరు అంతఃకరణంలో ఉంటారు. కాబట్టి అంతఃకరణానికి వచ్చేటువంటి ద్వంద్వాలు యొక్క దెబ్బ ఉంటుంది వాళ్ళకి. అంతఃకరణంలో వచ్చే దెబ్బలు ఉంటాయి కదా, సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, ఇది తగులుతుంది. అంతఃకరణకి సాక్షిగా ఉండేవాడు దెబ్బలకి సాక్షిగా ఉంటాడు, దెబ్బలకి విలక్షణంగా ఉంటాడు. అవ్రణం, అస్నావిరగం, అపాపవిత్తం, కవి, మనీషి, పరిభూహు, స్వయం. అవ్రణం అంటే దెబ్బలు, అస్నావిరగం అంటే నరాలు దిగటం వల్ల, రక్తం గారడం వల్ల, అపాపవిత్తం అంటే మనసు, మనసులో పాపాలు దోషాలు ఉంటాయి, పుణ్యమని, పాపమని, ధర్మమని, అధర్మమని, మంచిది చెడని, ఇవి కూడా తగలదు దాటి. అలాంటి సాక్షి జ్ఞానం ఏదైతే, ప్రత్యేగాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది తురియ జ్ఞానము. చూసారా? అందుకని వాళ్ళు ఏం చేశారు, అవస్థాత్రయ లెవెల్లోనూ సాక్షి జ్ఞానం కలిగించేసినాడు. బుద్ధికి సాక్షిగా కూడా అవస్థాత్రయ రహితాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఒకే బుద్ధిలో అంతఃకరణంలో 3 అవస్థలు ఉంది, 3 అవస్థలు దాటింది కూడా ఇంకే బుద్ధి. ఎందుకంటే సూక్ష్మమైనటువంటి బుద్ధిలో లేకపోతే హృదయం అనుకోండి, దాంట్లో అన్ని వాసనలన్నీ దానిలో ఉంటాయి. ఉండినప్పుడు ఏం చేస్తారు, దానికి సాక్షిగా లేకపోతే మళ్ళా ఇంద్రియ విషయాలకు వచ్చేస్తాం, ఇంద్రియ విషయాల్లోకి వస్తాం. ఇప్పుడు మీకు ఆ జ్ఞానం కలిగింది అనుకోండి, సాక్షి జ్ఞానము, అంతఃకరణానికి సాక్షిగా ఉండే జ్ఞానం కలగానే అప్పుడు ఇవన్నీ వదిలేసేసి మనం సాక్షి జ్ఞానంతో ఉంటాం. అప్పుడు మనకి ఇంద్రియాలు పనిచేయవా, దేహం పనిచేయదు, ఎందుకు పనిచేయదు, పనిచేస్తుంది సాక్షిగా. సాక్షిగా ఉండే చేస్తుంది, ద్రష్టగా ఉండే చేస్తారు. సాధారణంగా చేయరు, ఏం చేస్తారో సాక్షిగా, సాక్షిగా ఉంటుంది.
ఒక ఇన్స్ట్రుమెంట్గా చూస్తాం మనం. స్థూలాన్ని, సూక్ష్మాన్ని, అవస్థాత్రయాన్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది. ఒక పనిముట్టు. దేహము, మనసు పనిముట్టు. ఇదివరకు పనిముట్టుగా ఉండేది కాదు. నేను దానికి ఆ పనిముట్టుకి అతుక్కోనున్నా. పొద్దున ఒక చెప్పాము చూసారా, ఎప్పుడైనా సరే ఏమేమి ఉన్నాయో, ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అన్నిటికీ బోర్డు నుండి కరెంటు సప్లై అవుతుందా లేదా? కనెక్షన్ ఇచ్చేసి ఉంటాడా లేదా? ఇచ్చింటాడు కదా. ఇప్పుడు ఏ బోర్డులో అయినా సరే స్విచ్ చేస్తే లైట్ పనిచేయడం లేదు, ఫ్యాన్ పనిచేయడం లేదంటే కనెక్షన్ ఇవ్వలేదండి ఇంకా, అందుకే పనిచేయదు. అలాగే మనకి ఆల్రెడీ మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, దేహము వాటికి కనెక్షన్ ఇవ్వకుండా సాక్షితో పనిచేస్తుంది. సాక్షితో మనం పనిచేయాలంటే సాక్షి జ్ఞానంతో కనెక్షన్తో పని లేదు. ఎందుకంటే సాక్షి మొత్తం వ్యాపించుకొని ఉంటుంది. ఆకాశము ఏ కొండకైనా, ఏ వస్తువుకైనా దానికి కనెక్షన్ ఉంటుందా? అతుక్కొని ఉంటుందా? మరి వ్యాపకంగా ఉంటుంది, లోపల ఉంటుంది. స్పేస్ అనేటువంటిది, ఆకాశం అనేది లోపల బయట వస్తువుకి మొత్తం వ్యాపించుకొని ఉంటుంది, కానీ అతుక్కొని మాత్రం దేనికి అసంగంగా. అట్లాగా ఇక్కడ కూడా మన స్వరూపము సాక్షిగానే ఉంది, ద్రష్టగానే ఉంది, విలక్షణంగానే ఉంది, అసంగంగానే ఉంది. వ్యవహారంలో నాది నేను అని అలవాటు చేసుకొని మనం ఇంద్రియ విషయాలకి అతుక్కుపోయాం, ఇంద్రియ మనసులకి అతుక్కుపోయాం. అతుక్కుపోయేటప్పటికే అప్పుడు కనెక్షన్ వచ్చేసింది. అందుకని ప్రతి విషయంలో నిష్టానిష్టాలు లోపలికి వచ్చేస్తున్నాయి, రాగద్వేషాలు లోపలికి వస్తున్నాయి, పాపతాపాలు లోపలికి వచ్చేస్తున్నాయి. అదే సాక్షి జ్ఞానంతో ఏది లోపలికి రాదో దానికి దష్టగా ఉండి చూస్తాం. దేనికి రాదు. బాగా వింటే తెలుస్తుంది. వినగా ఏమవుతుందంటే మీకు రాగము కానీ, ద్వేషము కానీ, ఉద్వేగాలు కానీ, కోపాదులు కానీ ఏం కలగవు. ఎందుకయ్యా అంటే కనెక్షన్ లేదు, తాదాత్మ్య భావం లేదు. తాదాత్మ్య భావం లేకుండా వివేకం ద్వారా సద్వివేకం చేశాము, గుణదోష దర్శనం చేశాము, అది స్థూల సూక్ష్మాలు తెలుసుకున్నాము, దృక్కు దృశ్యాలను తెలుసుకున్నాం. కాబట్టి ఇక మన ఇంద్రియాలు ఇలాగా ఉండవు, ఇలా ఉంటాయి విడివిడిగా. మనసు, బుద్ధి, చూసారా, విషయాలు, దేహము విడివిడిగా ఉంటుంది. ఒకటికి ఏదైనా దెబ్బ తగిలితే, శరీరంకి దెబ్బ తగిలింది అనుకోండి, ఎంతో నొప్పితో బాధపడుతుంటాడు. అదే బాగా ప్రాక్టీస్ ఉండేవాళ్ళు ఉంటారు, వివేకం ఉండేవాళ్ళు, ఆ దెబ్బను చూస్తూ ఉంటారు. శరీరానికి దెబ్బ తగిలిస్తారు, మనసుకు తగిలించుకోరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? మనసుకు ఎందుకు తగిలించుకోలేదు? అది శరీరము, నేను వేరు, అట్లా విలక్షణంగా చూస్తారు. చూసేటప్పటికి మనసులో వాళ్ళకి గాయం తగదు, పీడం ఉండదు, సాధారణం రాదు వాళ్ళకి. చూస్తుంటారు, మనసు బాధపడదు. ఇప్పుడు అన్నిటికీ దెబ్బలు తగలకపోయినా మాటల దెబ్బలకు కూడా మనసులో బాధ కలుగుతుంది. చూసారా? ఎందుకని? గట్టి కనెక్షన్ ఉంది మనసుకి, బాధ. మరి పూర్వం మన పెద్దోళ్ళు అసలు ఎనస్థీషియా ఇవ్వకుండానే మరి అన్ని చేసేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకున్నారు ఇలాగా? ఎనస్థీషియా ఇచ్చేవాళ్ళు కాదు, మత్తు గిత్తు ఇచ్చేవాళ్ళు కాదు, ఏదైనా ఆపరేషన్ చేసేసి శల్య చికిత్స అంటాం కదా, సుశ్రుతుడు చేసేవాడు కదా. మరి ఆయనకి ఎక్కడ మత్తు మందులు ఉన్నాయి? అలా మత్తు ఇచ్చేది ఏం లే, ఓర్పు అని చెప్పేసి. ఏమన్నారు? ఓర్పు, ఓర్పుగా ఉండు, నిగ్రహంగా ఉండు, చూస్తూ ఉండు. వాళ్ళు అప్పుడు తత్వం చెప్పారు, వేదాంతం చెప్పేసేవాడు ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే. అది స్థూలము, ఇది సూక్ష్మము, దృక్కో అని. అట్లాగా ఒక బాగా
కొంత చెప్పి అప్పుడు కోసేసేవాడు. ఒక వారం రోజులు టీచింగ్ అనుకోండి, లేకపోతే 4 రోజులు అనుకోండి, బాగా చెప్పి 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 అప్పుడు అర్థం చేసేసుకునేవాడు వాళ్ళు. శరీరం రా, నువ్వు శరీరానికి వేరుగా ఉన్నావు, నీకేం నిర్వికారి, నీకేం ఉండదు, అట్లా ఏముండదు అని చెప్పేసి ఎప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు వాళ్ళు, సుశ్రుతుడు చేసేవాడు కదా, హాయిగా తీసుకు నిగ్రహం పెట్టేవాడు ఉంటాడు. మనసు కనిపించేవాళ్ళే కోసేసాడు. ఏ కాలు పోయాలన్న కోసేసాడు. మరి ఈ కాలము అసలు ఆపరేషన్ లేకుండానే ఏడుస్తున్నాం మనము. నీకేం జరిగింది ఇప్పుడు? మనసులో తాదాత్మ్యం ఉంది. మనసులో ఏముంది? దానికి దుఃఖపడుతున్నాం, దానికి బాధపడుతున్నాం. సంకల్పాలకి బాధే, మాటలకి బాధే, చేతలకి బాధే, అన్ని బాధే. ఎవరు అన్నారు బాధపడ్డావు, ఎవరు తిట్టారు కొట్టారు బాధపడ్డావు, నువ్వు భావించుకొని బాధపడుతున్నావు. అదేమన్నా కొట్టారా? ఇదేదో తాదాత్మ్యం అనమాట. ఇది ఏమంటారు? తాదాత్మ్యము. తాదాత్మ్య భావము దుఃఖాన్ని కలిగిస్తుంది. తాదాత్మ్య భావం లేకుండా ఉండడం ముందే దుఃఖరహితంగా చేస్తుంది. చూసారా? అట్లా అనమాట. బాగా తెలుసుకోవచ్చు. అందుకనే పూర్వము శస్త్రచికిత్సలు ఉండేవి. సర్జనులు వాడంతా సుశ్రుతుడు గొప్ప సర్జను. మన ఈ మధ్య చూడండి, ఒక దేశంలో సుశ్రుతుడు స్టాచ్యూ పెట్టారు చూడండి. మొట్టమొదటి ఈయనయ్యా సర్జరీ చేసిన వాడు. మనకు విదేశాల వాళ్ళు నేర్పించారు సర్జరీ అంటే మనకేం తెలీదా ఏంటి? నీ సర్జరీ వల్ల చచ్చిపోతారేమో కానీ వాళ్ళ సర్జరీ వల్ల చచ్చిపోరు. ధైర్యం చెప్తారు, నూరు పోస్తారు ముందుగానే. ఇప్పుడు ఎవరైనా మీరు దుఃఖపడేటప్పుడు ధైర్యం చెప్తారా లేకపోతే పిరికితనాన్ని బోధిస్తారమ్మా? మరి పిరికితనాన్ని బోధిస్తే ఎట్లాగా? ఎదురింటి ఆవిడ వచ్చింది ఏడ్చి ఆవిడని చూసి ఇంకా ఏడిపించింది అంట. ఎదురింటి ఆవిడ వచ్చి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలమ్మా? నువ్వు ధైర్యం చెప్పించాలి కదా. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని లెక్క లేకుండా చూడాలి. నువ్వు సమర్థవంతంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు మనసుకి సర్జరీ చేసేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు దేహానికి చేస్తారు, మంది చేసేసి. వాళ్ళు దేనికి చేసేవాళ్ళు? మనసుకి చేసి పడేసి. వివేకాన్ని కలిగించారు, ధైర్యాన్ని కలిగించేవారు, నిగ్రహాన్ని కలిగించారు, శమాన్ని కలిగించేవారు, దమాన్ని కలిగించేవారు, తితిక్షణ కలిగించేవాడు. అంతర్ముఖంగా ఉండు, సాక్షిగా ఉండు, తాదాత్మ్యం లేకుండా ఉండు అని. ఇది నిత్యము మనకి ఈ సర్జరీ పనికి వస్తుంది. ఏదే ఇది సర్జరీ, ఇది ఆపరేషన్. అర్థమైంది? వివేకం అనే ఆపరేషన్. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడో కదా బాధ, ఇప్పుడు రోజు బాధపడటం లేదా? కష్టం లేని రోజులు ఉన్నాయి మీకు. పెద్దాని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని ముక్కుతో ఏడుస్తున్నావు కదా. అది బాధ. అందుకని నొప్పి వస్తుందని మొత్తమంది చేయటం కాదు, మనసుని అట్లాగా మందంగా చేయడం కాదు, మబ్బులో ఉంచటం కాదు, యాక్టివ్గా ఉంచాలి. మనసు సచేతనంగా ఉంచాలి. దానికి వివేకమే మందు. అప్పుడు ఎప్పుడు దుఃఖపడకుండా ధైర్యంగా ఉత్సాహంగా. చూసారా? ఇది ఆధ్యాత్మిక శస్త్రచికిత్స. ఆధ్యాత్మికంగా జరిగే ఆపరేషన్ ఆఫ్ మైండ్. సరే, అబ్జర్వేషన్ చేయాలి మైండ్ని. ఇదంతా వచ్చిపోయేది కదా, ఇదే నిత్యమైనది కాదు కదా. నువ్వు దాన్ని చూస్తూ ఉండాలి కదా, ధైర్యంగా ఉండాలి కదా. ఇట్లా చెప్తూ 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 మనిషిని ఉత్సాహపరుస్తారు, ధైర్యవంతుడు చేస్తారు, ధీరవంతుడు చేస్తారు. మనసు డల్గా ఉండకూడదు ఎప్పుడు. నేనే ఒక తత్వవేత్తకి, ఎవడైనా సరే జ్ఞానం కలిగించుకున్న వాడికి, తత్వవేత్తకి ఏదైనా సరే దెబ్బలు తగిలితే అయ్యో 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 అనుకోడు, మందు వేసుకుంటాడు. మందు వేసుకుంటాడా లేకపోతే ఏడుస్తూ కూర్చుంటాడా?
మీకు మామూలుగా తెలుసు గ్యాస్ నొప్పి అని, టాబ్లెట్ వేసుకోవాలా లేకపోతే గ్యాస్ నొప్పి అనుకుంటూ కూర్చోవాలా? టాబ్లెట్ వేసుకోవాలి. తలపోటు అని కూర్చుంటావా లేకపోతే టాబ్లెట్ వేసుకుంటావా? అదే ఉపాయం బుద్ధికి నువ్వు ధైర్యం చెప్పి అయ్యకి వస్తూ పోతుంటాయిలే ఇంతటితో అయిపోయేది కాదని ఆ ధైర్యం చెప్పటమే చూసారా ఎనస్థీషియా. ధైర్యం చెప్పాలి, ఉత్సాహం కలిగించుకోవాలి, అదే అనమాట. అన్నిటికీ బాధపడకూడదు, అన్నిటికీ దుఃఖపడకూడదు. నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు కాపాడతారు అనకూడదు. అదనమాట అవస్థాత్రయ సాక్షి అంటే. 3 అవస్థలని దాటుకోనుంటే 3 అవస్థల్లో జరిగేటువంటి బాధలన్నీ, కష్టాలన్నీ, దుఃఖాలన్నీ దాటి నువ్వు పనిచేసుకో. చూసారా? కాబట్టి అవస్థాత్రయ సాక్షిగా ఉండడము అంటే అర్థమేంటి? అవస్థలను వదిలేసుకొని ఉండడం కాదు, సాక్షిగా ఉండడం. దేహేంద్రియాలకి సాక్షిగా ఉండడము, స్థితప్రజ్ఞుడుగా ఉండడము, బుద్ధికి సాక్షిగా ఉండడము, చూసారు, వాటి వికారాలకి నిర్వికారిగా ఉండడము. అది చెప్పింది వాడు, అదే చెప్పారు. ఈ ప్రకారంగా నువ్వు అస్వరేణ అనుభావేన నభావో భావయిష్యతే. మీరు అందుకని బాగా విన్నారనుకోండి, విచారించుకున్నారనుకోండి, జ్ఞానం మీలో బాగా స్పష్టంగా ఉన్నదనుకోండి, అసలు కుటుంబంలో ఎంత ఉత్సాహంగా ఉంటారు. జ్ఞానం లేకపోతే బాధలు కలుగుతాయి. ఏమి లేకపోతే అన్నీ జరుగుతాయి, అదేం పర్వాలేదు. ఈ బాధలు నివృత్తి చేసుకునే ఉపాయం మీ దగ్గర ఉంటే, బాధితం చేసుకునే ఉపాయం ఉంటే, ఎవరైనా వచ్చి మీరు ఎట్లా తట్టుకున్నారు అని మన వాళ్ళు వచ్చి అడుగుతారు ఉపాయం. మీరు ఇల్లు ఎలా కట్టారు అని అడిగినట్టు, ఈ ఇల్లు ఎలా కట్టారు అన్నట్టుగా మీరు ఎలా తట్టుకుంటున్నారు బాధలంటే మన దగ్గరకు వచ్చి టీచ్ చేయండి, మాకు చెప్పండి బాగా. చూసారా ఎంత మేలు కదా అది? అడుగుతారా? అడుగుదా? ఏడ్చే వాళ్ళని ఎవరు అడుగుతారా? ఏడ్చే వాళ్ళని ఎవరు అడుగుతారు? మేము పోయి నువ్వు ఏడ్చా నేను ఏడ్చా, ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు ఎవరు వచ్చి ఏం అడగరు. దుఃఖపడని వాడి దగ్గర పోయి అడగాలి, దుఃఖరాహిత్యాన్ని పొందిన వాడిని అడగాలి, వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరుతారు, వీళ్ళే ఉపాయం చెప్తారు, వీళ్ళే ధైర్యం చెప్తారు అని. ధైర్యం చెప్పేవాడిని తీసుకెళ్ళాలా? ఎవరైనా దుఃఖపడే వాళ్ళ దగ్గరికి ధైర్యం లేనివాడు, పిరిగితనం ఉన్నవాడు, భయపడేవాడు వాళ్ళని తీసుకెళ్తారా? అందుకని అవస్థాత్రయ సాక్షి, దేహేంద్రియాలకి సాక్షిగా ఉండడం అనేది. అప్పుడు ఈ శరీరేంద్రియాలకి కలిగేటువంటి వికారాలకి నువ్వు నిర్వికారిగా ఉండడము, ఇట్లా ఉండటం. ఇది చెప్పారు. చూసారు, ఎన్ని విధాలుగా పనిచేసింది అది. అవస్థాత్రయ జ్ఞానమైనా లేకపోతే బుద్ధికి సాక్షిగా ఉండేటువంటి జ్ఞానమైనా నీకు వ్యవహారంలో ఉపయోగం, దాన్ని తట్టుకొని నిలబడతావు. ఇప్పుడు దుఃఖపడే అంశమే రాకూడదు. దుఃఖపడ్డామంటే మనసు ఏమైపోద్ది? ఉపాయాలన్నీ పోగొట్టేసి, ఉపాయం తట్టదు దుఃఖం వల్ల. అందుకేదా ఉపాయం తట్టదిగా. దుఃఖపడకుండా ఉంటే ఉపాయాలు కలుగుతుంది, ఉపాయంతో నువ్వు జీవిస్తావు. ఇప్పుడు 8వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. అందుకని ఎప్పుడైనా వేదాంత శాస్త్రము జీవన శాస్త్రం అంటారు, జీవన్ముక్తి శాస్త్రం అంటారు దీన్ని. వేదాంతం ఏమంటారు? జీవన్ముక్తి శాస్త్రము. అన్ని వ్యవహారాలన్నీ అయిపోయిన తర్వాత దీని దగ్గరికి రాకూడదు, మొదటి నుంచే రావాలి. దీని దగ్గరికి ఏంటి? మొదటి నుంచే రావాలి, మొదటి నుంచే రావాలి. అట్లా బాగా తెలుసుకోవాలి, మొదటి నుంచి. ఇప్పుడు చెప్తాను, తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం.
తదేవ నిష్కలం బ్రహ్మా నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. తదేవ నిష్కలం బ్రహ్మ, అదేనయ్యా నిష్కలమైన బ్రహ్మము. నిష్కలం అనగానే కళంకరహితమైనది, కళలు లేనిది. కళలు అంటే తెలుసా మీకు? ఇంద్రియాలు లేనిది, దేహేంద్రియాలు లేనిది. తదేవ నిష్కలం బ్రహ్మ, అదేనయ్యా. నిర్వికల్పం, వికల్పాలు లేనిది. నిర్వికల్పం, నిరంజనం, ఎటువంటి అవిద్య దోషములు లేనిది, అవిద్య కామ కర్మ దోషములు లేనిది. నిరంజనం, అంజన రహితం. అంజనం అంటే అంటు, పాటుకుందా అనుకుంటుంది కదా, అందుకని దాన్ని అంజనం అని. జ్ఞానాంజనం వేరు, కర్మాంజనం వేరు. జ్ఞానాంజనం వేరు, జ్ఞానాంజన శలాకయా. జ్ఞానం అనేటువంటి అంజనం ద్వారా నా కళ్ళు తెరిపించండి స్వామి. దాన్ని వివేక చక్షువులు అంటారు, జ్ఞాన చక్షువులు అంటారు. జ్ఞానం కలిగిస్తే జ్ఞాన చక్షువులు, వివేకం కలిగితే వివేక చక్షువులు కలుగుతాయి. అట్లా అన్నారు. నిరంజనం, అంజనములు లేనిది. నిరంజనం, అంటు లేనిది. తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా, అదేనయ్యా బ్రహ్మ, నేను బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి జ్ఞానము. ఈ జ్ఞానాన్ని కలిగించుకొని బ్రహ్మాత్మ స్వరూపుడయ్యి ధ్రువం, నిశ్చలం, స్థిరం, నిశ్చలముగా స్థిరముగా ఉండవలే. తద్బ్రహ్మాహమితి, అదే బ్రహ్మము. తురియాత్మ బ్రహ్మమును నేను, అవస్థాత్రయ సాక్షి బ్రహ్మమును నేను, దేహేంద్రియాల విలక్షణమైనటువంటి క్షేత్రజ్ఞ స్వరూపుడై ఉన్నాను నేను అనే జ్ఞానం కలిగించుకొని బ్రహ్మాత్మ స్వరూపుడయ్యే స్థిరముగా ఉండవలే, స్థితప్రజ్ఞుడై ఉండాలి. ఇట్లా మరి ఎప్పుడైనా వేదాంతంలో ఒకటే రహస్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా విషయాలకి విలక్షణంగా ఉండదు, ఇంద్రియాలకి విలక్షణంగా, మనసుకి విలక్షణంగా ఉండదు, బుద్ధికి విలక్షణంగా ఉండదు, అహంకారానికి విలక్షణంగా ఉండదు, అవస్థాత్రయానికి విలక్షణంగా ఉండదు. అంటే ఇవన్నీ దృశ్యాలు దృక్కుగా ఉండు, సాక్షిగా ఉండు, ఇదే చెప్తుంది. నువ్వు దాంట్లో చేరుకొని ఉండద్దు, దానికి విలక్షణంగా ఉండు, ఇదే చెప్తుంది. దీనికి మీరు వివేకం వల్ల సాధించేదే కానీ ఇక ధ్యానము, ఇక సాధన ఇట్లాంటివి ఏమి ఉండవు. అలా ఉండవు. ధ్యానము మనసుతో చేస్తారు కదా, ఈ జ్ఞానం ఉంది కదా, వివేక జ్ఞానము మనసు పనికిరాదు. ఆ మనసును దాటుకొని విచారించుకునేదే జ్ఞానం. ఎప్పుడైనా విషయాలకి విలక్షణంగా ఉండాలి, విషయాలకి విలక్షణంగా ఉండాలి. ఇప్పుడు కన్ను విషయాలకి అంటే ఇంద్రియాలు విషయాలకి విలక్షణంగా ఉందా సలక్షణంగా ఉందా చూడాలి. విలక్షణంగా ఉందా సలక్షణంగా ఉందా చూడాలి. విలక్షణం అంటే ఏంటి, సలక్షణం అంటే ఏంటి చూడాలి. ఒక రూపానికి అంటుకొని ఉన్నది అనుకోండి కన్ను, సలక్షణం. అనేక రూపాలు చూస్తున్నాను నేను అన్నప్పుడు అది. ఒక శబ్దానికి సలక్షణంగా ఉందనుకోండి చెవి, ఆ శబ్దానికి లోబడి ఉందనుకోండి, దీన్ని సలక్షణం. అనేక శబ్దాలు నేను చూస్తున్నాను, వింటున్నాను, వస్తున్నాయి, పోతున్నాయి అని మీకు జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు మీ చెవి ఎలా ఉంది, విలక్షణంగా. అలాగే జ్ఞానేంద్రియం. ఒక వాసనకి నేను లోబడి ఉన్నానంటే సలక్షణం. అనేక వాసనలు చూస్తున్నాను కదా, ఏ వాసన ఏముంది, ఆ వాసన వచ్చిపోతున్నాయి, నానా రకాలుగా ఉన్నాయి అని చెప్పినప్పుడు మీ జ్ఞానేంద్రియం ఎలా ఉంది, విలక్షణంగా ఉంది. అలాగే నాలుక ఒక రుచికి కట్టుబడిపోయింది అనుకోండి, సలక్షణం ఉంది.
అనేక రుచులు చూస్తున్నాను నేను. అన్ని రుచులు వచ్చిపోయే రుచులే. అన్ని రుచులకి నాలుగే కదా కారణము. కాబట్టి ఈ నాలుక అనేక రుచుల్ని చూస్తుంది, వదిలిపెడుతుంది. కాబట్టి విలక్షణం. ఇదే స్టాండ్ పాయింట్లో విచారం చేసుకోవాలి. అన్ని అసలు అనేక రూపాలని రుచి చూసినా సరే ఏ రూపానికి కట్టుబడలే కన్ను. అట్లాగే స్పర్శలకి కట్టుబడలా, అలాగే రుచులకి కట్టుబడలా, అర్థమైందా? వాసనలకి కట్టుబడలేదు, విలక్షణంగా ఉంది. ఇట్లాగా ఇంద్రియాలు విషయాలకి విలక్షణంగా ఉందా, సలక్షణంగా ఉందా? బస్ కరెక్షన్ కట్టే. ఇంద్రియం వేరు, విషయం వేరు. ఇంద్రియాలలో సజాతీయ విషయాలలో సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఉన్నాయా? ఇంద్రియాలలో సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఉన్నాయా? విషయాలలో సజాతీయం ఉంది, స్వగత భేదం. ఇంద్రియాలలో లేదు. ఎందుకని? ఇంద్రియాలు ఎప్పుడైనా సరే విషయాలకు వేరుగా ఉంది కదా, విషయాలతో కలవలేదు కదా ఇంద్రియంలో. కాబట్టి సజాతీయము లేదా. కన్నుకి కన్ను ఉందంటమ్మా, ఒకే కన్ను. కాబట్టి కన్ను రూపాన్ని చూస్తుంది. అప్పుడు చెవేంది, నేను కూడా చూస్తానులే అంటుందా? ఎవరు అవుతుంది చూసుకో. రూపాన్ని చూడాలంటే ఎవరిని వాడాలి? కన్నే వాడాలి. సజాతీయం లేదండి. విజాతీయం ఎక్కడి నుంచి వస్తుంది? విజాతీయం కూడా దానికి విరుద్ధంగా ఉండేది ఏముందా? లేదు. కంటికి కన్ను విరుద్ధమైన కన్ను ఏమన్నా? ఏదో ఒక రకమైన కలర్ఫుల్ ఇంకొక రకమైన కన్ను ఉందా? ఏ కన్ను? రూపాన్ని చూసేదే కన్ను. రూపగ్రాహ్యం చక్షు, శబ్దగ్రాహ్యం శ్రోత్రేంద్రియం, గంధగ్రాహ్యం గ్రాణ, చూసారా? స్పర్శ గ్రాహ్యం త్వక్, ఇవే కదా. కాబట్టి ఇంద్రియాలు ఒకటే, దానికి సజాతీయం లేదా విజాతీయం. రూపాలు బోర్డు ఉన్నాయమ్మా. ఒక రూపం ఉందా? ఎరుపు, పసుపు, తెలుపు, అది ఏది? ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చక్షు ఉందా? ఒక్కొక్క వాసనకి ఒక్కొక్క ఏమైనా గ్రాణేంద్రియం ఉందా? అట్లా అయితే చాలా ముక్కులు పెట్టాలి, అయిపోతాం. అర్థమైందా? ఇప్పుడు నేను చూడండి, ఎప్పుడైనా అమ్మవారికి చేతులైనా సరే 6 డజన్ చేతులు ఉంటాయేమో కానీ ముక్కులు 6 డజన్ ఉండవు. ఇంకేమి కనిపించే కనిపించే. అమ్మవారికి చేతులు 6 డజన్ ఉంటుంది. అర్థమైందా? గ్రాణేంద్రియాలు ఎవరా? ఇంకేమైనా ఉందా? కన్నులు 2 కన్నులే ఉండేది, ఒకే ముక్కు ఉంటుంది. నోరు కూడా ఒకటే ఉంటుంది. ఈ నోటికే నీకు తిని పెట్టలేకపోతున్నావు, నీకు 6 డజన్ నోరు ఉంటే ఇంకేం పెట్టేదేమా? మరి చేతులు ఎందుకు స్వామి ఉందంటే, ఏముంది చేతులు పెద్ద ఇన్స్ట్రుమెంట్, అది కర్మేంద్రియాలు కదా. మరి మనకు కూడా 6 డజన్ చేతులు ఏంటి? డజన్ చేతులు ఉన్నాయి మనకి. ఉండేది మనిషి ఒకటే. 6 డజన్ చేతులతో పనులు చేయిస్తున్నాం మనం. ఇంటిండా పని అమ్మాయి చేస్తా, సహల అమ్మాయి చేసా, మీ ఆయనతో చేయించా, మీ పిల్లలతో చేయించా, కోళ్ళతో చేయించా. ఇవన్నీ వాళ్ళ చేతులన్నీ నీవు కదా, నీ పనికే కదా వాళ్ళ చేతులన్నీ వాడారు. అదే అమ్మవారికి కూడా. అర్థమైందా? ఓ రాజు ఉంటాడు, ఆ రాజ్యంలో ఉండే వాళ్ళ చేతులన్నీ ఆయనదే కదా. రే ఏంట్రా అంటే చేస్తున్నాడు. ఓ ప్రధాని ఉంటాడు, రే ఏంట్రా అంటే చేస్తున్నారు కదా. అట్లా అదనమాట లెక్క. అందుకని చేతులే చూపిస్తారు, కళ్ళు చూపించరు. అనేక కళ్ళు ఉంటే చూడగలమా? ఉండే అమ్మో నువ్వేంటమ్మో బయటకు వెళ్ళా చూసే పనిలే. కాబట్టి మరి స్వామి అక్కడ చెప్పారు కదా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు కదా. అదేంటే
అది జగత్తునంతా పట్టుకొని చెప్పారు. విశ్వంలో ఉండేటువంటి నరులంతా తీసుకొని చెప్పబడింది. ఈ రకంగా ఉండేది నువ్వేనయ్యా. ఈ సహస్ర శిరస్సులతో, కళ్ళతో, భుజాలతో కనిపించేది విరాట్ రూపుడైన నువ్వేనయ్యా. అట్లా అందుకనే సజాతీయము శబ్ద స్పర్శ రూప రసగంధాలలోనే ఉంటుంది, కానీ ఇంద్రియాలలో సజాతీయము లేదా, విజాతీయము లేదా, స్వగత భేదము. మనసుకి చూసారా, మనసు ఎప్పుడైనా సరే సజాతీయము, విజాతీయము, స్వగత భేదముతో ఉంది మనసు. చూడండి, ఇంద్రియాలు బెటర్గా ఉంది, ఇంద్రియాలే బెటర్గా ఉంది. ఇంద్రియాలు ఒకే పని చేస్తుంది, రెండు పనులు చేస్తుంది. రూపము రూపమే గ్రహిస్తుంది, చూసారా, కన్ను రూపాన్ని గ్రహిస్తుంది, చెవులు శబ్దమే వింటుంది, నాలుగు రుచిలే చూస్తుంది, మనసు 100 పనులు చేస్తుంది. ఒక టైపులో ఉండదు మనసు. ఇప్పుడు మాట్లాడేప్పుడు బాగానే శాంతంగా మాట్లాడేది, తర్వాత ఉక్రోషం. ఇదేమో మనసు ఇప్పుడు వరకు బాగా మాట్లాడేది, ఇప్పుడేమంటే సజాతీయం ఉంది, విజాతీయం ఉంది, మళ్ళా తాను అనుకున్న మాటల్లోనే అవునా కాదు, అవునా కాదు, అవునా కాదు అంటుంది. దీన్ని ఏమంటారా, స్వగత భేదము. నువ్వు చేసిన సంకల్పంలోనే అవునా అంటావు, కదా అంటావు. అర్థమైందా? అవునా కదా. ఎట్లా తెలుస్తుంది స్వామి అంటే, ఒక చీర సెలెక్ట్ చేశారనుకోండి, ఆ చీర సెలెక్ట్ చేసింది నువ్వే, మంచిదేనా కదా, వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు. చూసారా, దీన్ని స్వగత భేదం అంటారు. నువ్వు చేసిన సంకల్పంలోనే నీకు ఇన్ని భేదాలు ఏంటి, స్టాండర్డ్గా లేదు అది. కాబట్టి మనసు చూసారా, సజాతీయం ఉంది, విజాతీయం ఉంది, స్వగత అంటే మనసు అన్ని రూపాలు తెచ్చేస్తుంది. ఇంద్రియాలు ఆ పని చేయదు. అమ్మ అది చేస్తే లేనిపోయిన సమస్యలు వస్తుంది. ఇంద్రియాలు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి అదే పని చేస్తుంది. ఏదే శబ్దం ఉంటుందిగా, ఇప్పుడు కూడా శబ్దమే, రూపము ఒకటే. కానీ మనసు ఎన్ని జిగ్జాగ పనులు చేసిందో. విషయాలు కూడా ఒక రకంగా లేదు, విషయాలు నానా రకాలుగా ఉంది, మనసు నానా రకాలుగా ఉంది, ఇంద్రియాలు మాత్రం ఒకటి. మరి మనసును చూసే సాక్షి ఉంది చూసారా, అది ఎప్పుడు దుక్కుగానే ఉంటుంది. దాంట్లో కూడా సజాతీయం లేదు, విజాతీయం లేదు, స్వగత భేదం లేదు, నానాత్వం లేదు. అప్పుడు మనము దేన్ని వాడాలి చెప్పండి? ఇంద్రియాలు వాడాలంటే ఎవరిని వాడాలి చెప్పండి? సాక్షిని వాడాలి. ఇంద్రియాలు మీరు ఉపయోగించుకోవాలంటే దేన్ని వాడాలి? సాక్షి కనెక్షన్ తీసి ఇంద్రియాల్లో పెట్టాలి. మనసు కనెక్షన్ ఇవ్వకూడదు. ఎవరికే? మనసులో నానాత్వం ఉంది కదా, సజాతి, విజాతి, సుగత భేదములు ఉన్నాయి కదా. కాబట్టి మనసుతో ఇంద్రియాలని, దేహాన్ని వాడకూడదు. ఎవరితో వాడాలి? సాక్షి జ్ఞానంతో వాడాలి. అందుకనే ఆత్మవేత్త ఇంద్రియాలు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. సంసారి ఇంద్రియాలు వాడారు అనుకోండి, అంత గందరగోళం. సంసారి మనసే కదా పట్టుకుంటేది, మనసు ఆ ఇంద్రియాలు కూడా చెడగొట్టేస్తాం. అందుకని ఇంద్రియాలు వాడొద్దని చెప్పలా, జీవించకూడదని చెప్పలా. జీవన్ముక్తుడు ఏం వాడతాడు? ఇంద్రియాలే వాడేది, దేహమే వాడతాడు, కానీ మనసును వాడు. తత్వవేత్త జ్ఞాని దేన్ని వాడు? మనసును వాడు. అసలు లేదు, అసలు వాడు ఎత్తేసి ఉంటాడు, మనసుని పక్కన ఎట్టేసి ఉంటాడు. అర్థమైందా? కొంతమంది వికల్పాలు చేస్తూ ఉంటారు కదా, ఆ వికల్పాలు చేసే వాళ్ళని, ఆ సందేహాలు, వికల్పాలు, నానా రకాలు చేసే వాళ్ళని పెద్దలు నువ్వు మాట్లాడుకో, ఏది పడుతుంది మాట్లాడుకోగో అని కరెక్ట్గా మాట్లాడి స్థిరంగా మాట్లాడేవాడిని తీసుకుంటారు. స్థిరంగా మాట్లాడేవాడిని తీసుకుంటారు, నానా రకాలుగా వికల్పాలతో ఉండేవాళ్ళే తీసుకోరు. చంచల బుద్ధి.
చెంచల మనసుని ఎవరు తీసుకోరు పెద్దరికానికి. నీకే చెంచలం నువ్వేం చెప్పింది మాకు. అందువల్ల ఎప్పుడైనా తత్వవేత్త సరాసరి మనసును వాడు. ఎందుకని తత్వవేత్త ఆత్మజ్ఞానం పొందిన చంచలమైన మనసు లేకుండా చేసుకుంటాడు. ఇంద్రియాలు వాడుకుంటాడు, దేహంలో ఉంటాడు, బాగా జీవించుకుంటాడు. తత్వవేత్తకి జీవితం లేదు అనకూడదు, జ్ఞానికి జీవితం లేదు అనకూడదు. ఫుల్ లైఫ్ ఉంటుంది, నిండు జీవితం ఉంటుంది ఆయనకి, హాయిగా ఉంటుంది. అందువల్ల మనసుని ఇంద్రియాలకి విషయాలకి వాడకూడదు. వాడారంటే ఇబ్బందులు పాలవుతారు. దేన్ని వాడాలి? ఆత్మజ్ఞానంతో వాడాలి. ఆత్మజ్ఞానంతో వాడాలి అంటే నిర్వికల్పమైన జ్ఞానము. అందుకని సరాసరి సాక్షితోనే, ఆత్మతత్వంతోనే, ఆత్మజ్ఞానంతోనే ఇంద్రియాలని ఉపయోగించుకోవాలి. అప్పుడు జ్ఞానం, లేకపోతే కలగదు. అది తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. అందుకనే ఎప్పుడైనా సరే బ్రహ్మజ్ఞానంలో జీవించుకునేది తేలిక అనమాట. సంసారాలు జీవించుకునేది కష్టం. ఎందుకయ్యా అంటే మనసును వాడతారు వాళ్ళు. ఆ మనసు రాగద్వేషాలతో ఉంటాయి, ఆ మనసుకి ద్వంద్వాలు ఉంటాయి, అహంకార మమకారాలు ఉంటాయి. తత్వవేత్తకి మనసును దాటుకొని ఉంటాడు కాబట్టి సరాసరి ఆ తత్వ దృష్టితో జీవిస్తాడు. అట్లా తీర్చుకోవాలి. అందుకనే తత్వవేత్త జీవితంలో, జ్ఞాని జీవితంలో హాయిగా ఉంటాడు. జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారే, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనే మనసు జీవితం. ఇప్పుడు మనసు జీవితం బెటరా, ఆత్మ జీవితం బెటరా? ఆత్మ జీవితం బెటర్. ఆత్మ ఆ జ్ఞానం కలిగించుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితం బాగుంటుంది. మనసుతో జీవించుకునే వాళ్ళు ఉన్నారే, అదంతా అట్లా ద్వంద్వాలన్నీ ఉంటాయి, అనేక రకాల వాసనలన్నీ ఉంటాయి. దాంతో జీవించుకోవాలి. ఇంతవరకు నెక్స్ట్ క్లాసు మనం ఇది చెప్పుకుంటాం. ఒకసారి చెప్పేసి 9వది నిర్వికల్పమనంతం చ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయం అనాదిం చ యజ్ఞాత్వా ముచ్యతే బుధః నిర్వికల్పం అనంతం చ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయం అనాదిం చ యజ్ఞాత్వా ముచ్యతే బుధః. ఇది మనం నెక్స్ట్ క్లాసు రేపు చెప్తున్నాం. అది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.